హలో అందరికీ, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఇది వచ్చేసి నా మార్నింగ్ వ్లాగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను నా డేని ఎలా పాజిటివ్గా, కామ్గా, బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటున్నాను ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్పేసి. సో నేను మీకు అందరికీ చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. సో నేను ఎవ్రీడే మిస్ అవ్వకుండా నాకు తోచినంత టైం అనమాట, అది హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఒక 10 మినిట్స్ కానీ అట్లీస్ట్ దేవుడు పూజ చేసుకొని ఏదైనా మంత్రం చాంట్ చేసి ఏదైనా బుక్ దేవుడికి రిలేటెడ్ చదవడము ఒక హ్యాబిట్గా పెట్టుకున్నాను అనమాట. ఇది ప్రశాంతంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు లేవంగానే ఒక మైండ్ సెట్తో ఒక డిస్టర్బ్ మూడ్తో లేచినా కూడా పూజ చేసుకునేసరికి నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా నేను ప్రతిరోజు ఒకే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకరోజు ఎగ్ శాండ్విచ్ లాగా, ఒకరోజు అవకాడో టోస్ట్ లాగా, ఒకరోజు స్మూతీ లాగా, స్మూతీలో కూడా డిఫరెంట్ వెరైటీస్, ఒకరోజు యాపిల్ బనానా యాడ్ చేస్తే ఇంకొక రోజు బెర్రీస్ యాడ్ చేస్తాను అనమాట. అండ్ దెన్ మస్ట్ అండ్ షుడ్గా దానిలో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. అండ్ దెన్ నట్స్ ఉంటాయి, బాదము, వాల్నట్స్, అండ్ దెన్ కొంచెము డేట్స్, అట్లా 1 or 2 డేట్స్ యాడ్ చేసి స్మూతీ లాగా కూడా చేసుకుంటాను. ఒకసారి సోక్డ్ ఓట్స్ కూడా తింటాను, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, ఫ్రూట్స్ యాడ్ చేసేసి. సో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి కొంచెం టైం ఉంటుంది, ఆ గ్యాప్లో తినడానికి ఆకలి అవుతే నేను ఇలా నానబెట్టిన నట్స్ని బాయిల్ చేస్తున్నాను. అవి ఒక మల్టిపుల్ గ్రెయిన్స్ కలిపేసి, దానిలో వచ్చేసి ఏమేమి ఉన్నాయి, బెబ్బర్లు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, ఇంకోటి కాబూలీ చెనా ఉంది. అలా ఏది ఉంటే అది ఒక 1-2 వెరైటీస్, ఓన్లీ 1 వెరైటీ అయినా కూడా ఒక నైట్ బిఫోర్ నానబెట్టేసుకొని బాయిల్ చేసి తినడం అలవాటు. అది మార్నింగే తినడం లేదు, ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. దానిలోకి ఇంకా కొంచెం మనకు కావాలంటే క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, టమాటో వచ్చేసి చాట్ లాగా కూడా తినొచ్చు ఈవినింగ్ స్నాక్. చాలా హెల్దీ సేమ్ టైం. అండ్ దెన్ ఇంకా వేరే జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన కూడా రాదనమాట. సో ఇంకా సేమ్ టైం ఇది ఆ గ్యాప్లో తినడం కోసము. అండ్ దెన్ ఇంకోటి లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాను. ఈరోజు నేను వచ్చేసి మునగాకు పెసరపప్పుతో కర్రీ చేస్తున్నాను అనమాట. తెలుసు కదా, ప్రెగ్నెన్సీలో మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత బెనిఫిట్ మనకే. మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వడం కోసము, మన బేబీకి కూడా సఫిషియెంట్ న్యూట్రియంట్స్ అందడం కోసము. సో నేను మునగాకు ఖచ్చితంగా వీక్లీ అట్లీస్ట్ 1 or 2 తీసుకోవడానికి ట్రై చేస్తాను. అది పప్పుగా కానీ, కర్రీగా కానీ. సమ్టైమ్స్ ఇంకా ఇప్పుడు అవి జ్యూస్ మంచిది కాదు అంతంత తీసుకోవడము. బట్ నార్మల్ టైంలో నార్మల్ వాళ్ళు దాన్ని బాయిల్ చేసుకొని వాటర్ని తాగొచ్చు, డయాబెటిక్ కంట్రోల్ చేస్తుంది. చాలా విధాలుగా అది హెయిర్కి మంచిది, మన పీరియడ్స్కి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో నేను దాన్ని ఎక్కువ వరకు కర్రీస్గా పప్పుగా చేస్తాను, కొన్నిసార్లు పచ్చడి కూడా చేస్తాను. సో నేను ఈరోజు పెసరపప్పు వేసి టమాటా వేసి కర్రీ చేస్తున్నాను చపాతీ కాంబినేషన్లో లంచ్కి. కొంచెం నేను ప్రెగ్నెన్సీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లంచ్కి ఇంకా టైం ఉంది కదా, ఆ లంచ్ టైం అయ్యేసరికి వంట చేద్దాంలే అనేసరికి ఒకటి కడుపులో ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆకలితో సరిగ్గా మనసు పెట్టి చేయలేకపోతున్నాను మా వంటని, హడావిడిలో చేయాల్సి వస్తుంది. అది అటు టేస్ట్ కుదరక, తినాలనిపించక, ఇంకొకటి ఆకలి వేసేసరికి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా అవుతుంది. సో అలా కాకుండా ఫస్ట్ నా బేబీ ప్రయారిటీ కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ ముందే ఫుడ్ రెడీగా పెట్టుకుంటే ఆకలి అవ్వగానే తినొచ్చు అనమాట. అలా పెట్టుకున్నాను నేను. లాస్ట్ మినిట్ వరకు ఆకలి వేసే వరకు ఏం చేసుకోకుండా ఉండి అలా చేయకుండా, ఇలా ఇంకా నేను వంట చేసేటప్పుడు కూడా ఏదైనా దేవుడు పాటలు పెట్టుకొని పాడుతూ వంట చేస్తానన్నమాట. అది మనం తినే ఫుడ్కి కానీ మన కడుపులో ఉండే బేబీ కూడా వింటూ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకటి మనం ఎక్కువ పని చేస్తున్నామని అలుపు కూడా రాదు అలా పాడుతూ వింటూ చేస్తూ ఉంటే. నేను ఇక్కడ వీడియోలో రెసిపీ షేర్ చేయట్లేదు. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది రెగ్యులర్గా అందరూ చేసుకునేదే, మునగాకు, పెసరపప్పు అండ్ టమాటో కలిపి చేస్తుందనమాట. కొంచెం ఫ్రై లాగానే ఉంటుంది, నాట్ దట్ గ్రేవీ కర్రీ. సో కామన్గా అందరు చేసినట్టే కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసేసి, కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం ఉడకడానికి పెట్టేసాను అనమాట. చపాతీ వచ్చేసి నేను కొంచెం మధ్యలో ఆయిల్ వేసి మడత పెట్టి చేస్తున్నాను, కొంచెం సో దట్ సాఫ్ట్గా ఉంటాయి, తొందరగా గట్టిగా అవ్వవు అని చెప్పేసి.
సో రోజు చపాతీ ప్రతిసారి చపాతీ ఇలా రొటీన్గా కాకుండా కొన్నిసార్లు నేను పాలక్ అండ్ పన్నీర్ యాడ్ చేసి, లేదంటే కొన్నిసార్లు ఆలు స్టఫ్ చేసి పరాటా కూడా చేస్తూ ఉంటాను అనమాట. రిమైనింగ్ వీడియోస్లో చూపిస్తాను నేను, ఫర్దర్ వీడియోస్లో ఇంకా ఎన్ని వెరైటీస్లో చేస్తాను, ఎలా చేసి తిన్నాను. సో ఈరోజు లంచ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్తో కర్రీ పెట్టుకొని చపాతీ అనమాట. సో మీకు నచ్చితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.